హాయ్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో దొండకాయ ఫ్రై చేసుకుంటున్నానండి. దొండకాయ ఫ్రై ఒక్కటే కాదు, నేనైతే పప్పుచారు కూడా చేసుకున్నాను. ఈరోజు సోమవారం కాబట్టి మీ ఇంట్లో మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. నేను ఫస్ట్ చెప్పినట్టు కామెంట్లన్నీ వేరేగా పెట్టకండి అని చెప్పినట్టు మీరు అసలు కామెంటే చేయట్లేదు, లైక్ చేయట్లేదు నా వీడియోకి. కానీ నాకు అంత చదువు రాకుండా ఏం లేనండి. నాకైతే చదువు కొంచెం కొంచెం వచ్చు, అంత చదువు రాకుండా ఏం లేదండి. నేనైతే తగినంత ఆయిల్ పోసుకొని బండి పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకొని నేనైతే కచ్చపచ్చగా ఎల్లుల్లిపాయ దంచుకుని వేసుకున్నానండి. ఒక స్పూన్ అయితే తాలింపు దినుసులు వేసుకున్నాను. ఈరోజు నేను మొన్న చెప్పాను కదండి, వాడపల్లి మా అబ్బాయి తీసుకెళ్తాడు అని చెప్పి నేనైతే వాడపల్లి వెళ్ళానండి. ఆ వాడపల్లి వెళ్ళిన వీడియోస్ కూడా మీకు షూట్ చేశాను. అది 4 పార్ట్స్ కన్నా పెడతానండి, డివైడ్ చేసి పెడతానండి. సారీ, అంటే 4 వీడియోస్ కింద డివైడ్ చేసి పెడతానండి. అంత పెద్ద లాంగ్ వీడియో అన్నది ఎందుకని చెప్పి 4 ఎపిసోడ్ల కింద పెట్టుకుందామని అనుకుంటున్నానండి. నేను మొన్న శనివారం నాడు అయితే మా పెద్ద అబ్బాయి అయితే కారులో తీసుకెళ్ళాడండి. నేనైతే దొండకాయ ఎప్పుడు ఇలాగే చేస్తానండి. నాకు కర్రీ చేయడం అన్నది రాదు, నేను అసలు చూసి నేర్చుకోవడం కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఇది మా అమ్మ నాకు నేర్పింది, ఫ్రై చేసుకోవడమే నేర్పింది కాబట్టి నేను అలాగే ఫ్రై చేసుకుంటానండి. మీరైతే ఏం చేసుకుంటారు అన్నది కూడా కామెంట్ చేయండి. నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. పక్కన లైక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఒకసారి లైక్ చేయొచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ నా వీడియోస్ చూస్తున్నారు, కాకపోతే లైక్ అనేది చేయట్లేదు. లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చకపోతే ఏం నచ్చలేదు అన్నది కూడా చెప్పండి. నేను అది మార్చుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మీరు చెప్తేనే కదా నా తప్పు ఒప్పు అన్నది నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. కాబట్టి మీరు చెప్తూ ఉండండి, నేను కూడా నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. ఏదో స్టార్ట్ చేశాను, మా ఆయనకి ఏదో హెల్ప్ అవుతానేమో అనుకుని స్టార్ట్ చేసి మీరు ఆదరిస్తారనే నమ్మకంతో కూడా నేను స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఆదరిస్తారని నాకు తెలుసు, ఆదరిస్తున్నారు కూడా. కాకపోతే ఒక లైక్ చేయండి. నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా నాకు ఒకసారిలో ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. నేనైతే సాల్ట్ వేసేసుకున్నాను, కొంచెం అంతా కారం ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మాత్రం ఆయిల్లోనే మగ్గబెట్టేసుకుని నేను దింపేసుకుంటాను. ఇంకా ఇలాగే వచ్చి నాకు దొండకాయ ఫ్రై అన్నది. దొండకాయ ఫ్రై ఒక్కటే కాదు ఫ్రెండ్స్, నేనైతే పప్పుచారు కూడా చేసుకున్నాను. ఆ వీడియో నేను మీకు తర్వాత పెడతాను. ఈ లాంగ్ వీడియో అయిపోతుంది కాబట్టి నేను పెట్టలేదు. నేనైతే ఓన్లీ దొండకాయ ఫ్రై మాత్రమే పెడుతున్నాను ఈరోజు సోమవారం కాబట్టి మా ఇంట్లో వెజ్జే ఉంటుంది. ఈ ఒక్కరోజు మాత్రం నాకు వదిలేస్తారు, లేదనుకుంటే చికెన్లు మటన్ అంటే తేవం కానీ ఫ్రెండ్స్, మా ఇంట్లో మాత్రం ఎంతసేపు మా చిన్న అబ్బాయికి చికెన్ కావాలి, ఎక్కువ చికెన్ కావాలి. ప్రతిరోజు కూర ఏంటి అంటే చికెన్ ఉండమంటాడు. మా చిన్న అబ్బాయితో కూడా మా ఆయన కూడా అంతేను. ఇంకా వాళ్ళిద్దరికి వేరు నాకు వేరు ఎందుకని చెప్పి నేను కూడా ఇలాగే కంటిన్యూ చేసేస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి ఏదైనా లోపం ఉంటే కూడా కామెంట్ చేయండి.